జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్లపై కోనోకార్పస్ చెట్లను ఎందుకు పెట్టారు, అసలెందుకు తొలగిస్తున్నారో అర్థం కాక జనాలు సతమతమవుతున్నారు. జాతీయ రహదారి గుండా ఆక్సిజన్ ఇచ్చేందుకు రోడ్డు పొడవునా సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు గత ప్రభుత్వం ఈ చెట్లను నాటింది. కానీ ఆ చెట్ల ద్వారా ప్రాణ నష్టం కలుగుతుందని నేడు అధికారులు వాటిని మొత్తం తీసేస్తున్నారు. ఈ విషయం ముందే నాటి అధికారులకు, నాయకులకు తెలియదా, లేక కావాలనే చేశారా అని ప్రజలు అయోమయానికి గురి కావడమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం పేరుతో వేల కోట్ల నిధులు ఖర్చు చేసి రోడ్లకు ఇరువైపులా పట్టణంలో జాతీయ ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్ పైన కోనోకార్పస్ చెట్లను నాటారు. వీటికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అవి నేడు ఏపుగా పెరిగి పెద్దయ్యాయి. అయితే ఈ చెట్ల ద్వారా పట్టణ ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ విషయం గత ప్రభుత్వ నాయకులకు, అప్పటి అధికారులకు తెలియదా, తెలిసినప్పటికీ కావాలని చేశారా అని ప్రజలు మండిపడుతున్నారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఉపయోగపడని కోనోకార్పస్ చెట్లను పెట్టడం ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులపై, అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. కోనోకార్పస్ చెట్లు పట్టణంలో ఏపుగా పెరిగి సెంట్రల్ లైటింగ్ వెలుగు లేకుండా చేయడమే కాకుండా వాటి నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్తో మనుషుల ప్రాణాలకు ముప్పు ఉందని, వాటిని వెంటనే తొలగించాలని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. దీంతో మొదటగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న చెట్లను తొలగించిన అధికారులు పట్టణ ప్రధాన రహదారి గుండా ఉన్న చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పట్టణ ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి నాటిన ఈ చెట్ల ద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పని తెలిసినా ఎందుకు పెట్టారు? మనుషుల ప్రాణాలంటే గత నాయకులకు, అధికారులకు లెక్కలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.